గ్లోబల్ సూపర్ స్టార్ మహేష్ బాబుని జేమ్స్ బాండ్ గా చూపించేందుకు సుకుమార్ ఆల్మోస్ట్ రెడీ. అందుకోసం స్టోరీ లైన్ చెప్పడం, మహేష్ బాబు ఒప్పుకోవడం కూడా జరిగిపోయాయి. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగ చెప్పిన కథని కూడా ఓకే చేసిన మహేష్ బాబుకి ఊహించని ఝలక్ ప్రశాంత్ నీల్ ఇచ్చినట్టున్నాడు. పర్ఫెక్ట్ మైథలాజికల్ డ్రామాని లార్డ్ కృష్ణ కోణంలో తను ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇదే షాకింగ్ న్యూస్ అనుకుంటే బ్రేకింగ్ న్యూస్ గా మారేలా ఉంది మహేష్ బాబు జేమ్స్ బాండ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఇదేదో ఫిక్షనల్ కథ కాదు, రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీయబోతున్నారని తెలుస్తోంది. హిందీ దురందర్ ని మించే మైండ్ బ్లాక్ కంటెంట్ తో అటాక్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఇందుకీ రియల్ బాండ్ కథే ఎందుకు ఎంచుకుంటున్నారు? రా మాజీ ఏజెంట్లను సుకుమార్ కలిశాడా? తెర వెనుక ఏం జరుగుతోంది? టేక్ ఎ లుక్. వారణాసి తర్వాత మహేష్ బాబు గేమ్ ప్లాన్ మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. రాజమౌళి లాంటి దర్శకుడితో వారణాసి లాంటి పాన్ వరల్డ్ సినిమా చేశాక మహేష్ బాబు పని అవుట్ అనుకున్నారు. వారణాసి డెఫినెట్ గా హిట్ అవుతుంది. కేవలం హిట్ ఏంటి, బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. గ్లోబల్ గా సూపర్ స్టార్ రేంజ్, మార్కెట్ పెరిగిపోతుంది. కానీ ఆ తర్వాత అందుకు తగ్గ పాత్ర, కథ, సినిమా చేయటం కష్టం కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాడో పాపం అన్నారు. కానీ సూపర్ స్టార్ సెటైర్లు వేసినంత తేలిగ్గా తన ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ సుకుమార్ మేకింగ్ లో జేమ్స్ బాండ్ లాంటి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబుతో జేమ్స్ బాండ్ జోనర్ లో ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ఇంతవరకు ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఇదేదో ఫిక్షనల్ కథతో కాకుండా రియల్ కిక్ ఇచ్చే పాత్రతో మన ముందుకు రాబోతున్నాడట మహేష్ బాబు. అవును, ఇండియన్ అయినా పాకిస్తాన్ వెళ్లి డిగ్రీలు, పీజీలు చేసి అక్కడి ఆర్మీలో ఆఫీసర్ గా మారిన ఒక ఇండియన్ రా ఏజెంట్ రియల్ స్టోరీతోనే జేమ్స్ బాండ్ లాంటి కథ సిద్ధం చేశాడట సుకుమార్. నిజానికి బాలీవుడ్ లో ఆల్రెడీ ఇలాంటి సినిమా వచ్చింది. రాజస్థాన్ కు చెందిన రవీంద్ర కౌశిక్ నే బ్లాక్ టైగర్ అంటారు. తనే పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ గా ఎదిగి అక్కడే స్థిరపడి భారత్ కోసం పనిచేశాడు. అంత డెడికేటెడ్ రా ఏజెంట్ గా తన జర్నీని, పాత్రని బేస్ చేసుకుని సల్మాన్ ఖాన్ మూవీ టైగర్ జిందా హే, ఏక్తా టైగర్ వచ్చాయి. అంతెందుకు, దురందర్ పాత్ర కూడా ఇలాంటి రియల్ ఏజెంట్స్ ని బేస్ చేసుకొని తీసిందే. అందుకే సుకుమార్ కూడా బ్లాక్ టైగర్ పాత్రను బేస్ చేసుకొని ఒక సాలిడ్ కథ రెడీ చేశాడట. అదే మహేష్ కు చెప్పడం, తను ఓకే చేయటము జరిగిందని ఈ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఇందులో కొత్త డెవలప్మెంట్ ఏంటంటే సుకుమార్ ఓ మాజీ రా ఏజెంట్ ని కలవటం, అలానే బ్లాక్ టైగర్ గా ఫోకస్ అయిన రా మాజీ ఏజెంట్ రవీంద్ర కౌశిక్ తాలూకు కొన్ని లీగల్ కాపీ రైట్స్ సినిమాకు ఇబ్బంది కాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట. ఇదే నిజమైతే పుష్పను మించిన రియల్ కిక్ సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు ఇవ్వటం ఖాయం. అది కూడా ఒక రియల్ పాత్రతో.